ఈరోజైతే మన వీడియోలో రియాద్లోని చాలా ప్రమాదకరమైన మార్కెట్ని అయితే చూపించబోతున్నాను. ఇది బతా మార్కెట్కు పక్కనే ఉంటుంది. దీన్నే బంగాళీ మార్కెట్ అని కూడా అంటారు. ఇది ప్రమాదకరమైన మార్కెట్ ఎందుకన్నానంటే వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతి నెల మా సాలరీ వచ్చిన తర్వాత అయితే మాకు నెలకు సరిపడా వంట సామాన్లు అయితే కొనడానికి అక్కడికి వెళ్తుంటాం. ప్రతిసారి షాపింగ్ అనగానే మా డ్రైవర్లంతా అయితే నా చేత బండి నడిపించి వాళ్ళైతే వెనక కూర్చుండి బాగా ఏం చేస్తారు. కానీ ఈసారి మాత్రం నేను తప్పించుకొని మా వాడికైతే బండి తొలగించాను. ఈ బంగాళీ మార్కెట్ అనేది మా క్యాంప్ నుంచి చాలా దగ్గరే, మాకు 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. శుక్రవారం వస్తే చాలు ఈ బంగాళీ మార్కెట్ అయితే జనాలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళలో ముఖ్యంగా మన ఇండియా వాళ్ళు మరియు పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. బత్తా మార్కెట్కి వచ్చే వాళ్ళకైతే బత్తా మార్కెట్ అని టైప్ చేస్తే గూగుల్లో చూపిస్తుందో లేదో, కానీ బత్తా లుల్లు మార్కెట్ అని చూపిస్తే మాత్రం కరెక్ట్గా లొకేషన్ అయితే ఇక్కడ తీసుకొస్తుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది వంటకు సంబంధించిన సామాన్లు కొనడానికి మాత్రమే కాబట్టి కూరగాయలు, పప్పులు, చికెన్లు, చేపలు లాంటివి మాత్రమే ఇక్కడ సైడ్ ఉంటాయి. దీనికి ఆపోజిట్లో బత్తా మార్కెట్ కూడా ఉంటుంది, కానీ మేము ఈరోజు అక్కడికి వెళ్ళడం లేదు. వీడియో మొదట్లో దీన్ని ప్రమాదకరమైన మార్కెట్ ఎందుకన్నానంటే దాదాపు ఇక్కడ ఉన్న షాపులన్నీ బంగ్లాదేశ్ వాళ్ళకి సంబంధించినవే. ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇలా గుట్కాలు, తంబాకులు లాంటివి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ పర్మిషన్ ఉన్న షాపులు ఉన్నాయి, పర్మిషన్ లేకుండా అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కానీ బల్దియా వాళ్ళు వస్తే ఇక్కడ బయట అమ్ముతున్న సామాన్లు అన్నింటినీ అయితే బల్దియా వాళ్ళు అయితే వాళ్ళ వెహికల్లో వేసి తీసుకెళ్ళిపోతారు. మార్కెట్లో వీడియో తీయడం స్టార్ట్ చేయగానే నాకైతే మొదటి వార్నింగ్ వచ్చింది. నేను వీడియో తీయడం చూసిన ఒక బంగాళీ వాడైతే నా దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా వాడికి వచ్చి రాని హిందీలో ఇద్దరు వీడియో బనాయేగా తో మారేగా అని ప్రేమగా చెప్పి వెళ్ళాడు. ఇక్కడ ప్రతి శుక్రవారం గొడవలు కూడా చాలా కామన్. వీళ్ళు ఎప్పుడు కొట్టుకు చేస్తారు. ఇక్కడ నేనైతే మాకు కావాల్సిన చేపల కోసం అయితే చూస్తున్నాడు. ఇక్కడ కోళ్ళైనా చేపలైనా ఫ్రెష్ మాత్రం దొరకవు, అన్ని ఫ్రోజన్వే. ఈ కోడి వెయిట్ అయితే దాదాపు 4 కిలోలు ఉంటుంది. దీనికి వచ్చేసి 35 రియల్ అయితే ఛార్జ్ చేస్తారు మనకు. ఇదే 35 రియలకు బయట మార్కెట్లో తీసుకుంటే మాత్రం 2 కిలోలు కూడా రాదు చికెన్. మార్కెట్లో మనం చేపలు తీసుకున్న తర్వాత కట్ అయితే వేస్తారు, కానీ క్లీన్ అయితే వేసివ్వరు. తర్వాత మనమే క్లీన్ చేసుకోవాలి రూమ్కి వెళ్ళిన తర్వాత. చికెన్ అయితే కట్ చేసి ప్యాక్ వేయించుకున్నాం. ఇప్పుడు బియ్యం, పప్పులు, మసాలాలు తీసుకోవడానికి వేరే షాప్కి అయితే వెళ్తున్నాం. కంటెంట్ దొరికింది, మంచిగా వచ్చారు. ఇంకేమున్నది? మార్కెట్కి వచ్చిన చాలాసేపటి తర్వాత మా ఫ్రెండ్ సురేష్కి అర్థమైంది ఏంటంటే నేను సామాన్లు కొనడానికి కాదు, వీడియో తీయడానికి మాత్రమే వచ్చానని. కంటెంట్ దొరికింది, మంచిగా వచ్చారు. ఇంకేమున్నది? ఇక్కడ కనిపిస్తున్న బాస్మతి బియ్యం 40 కిలోల సంచికి అయితే 240 రియాలు ఛార్జ్ చేస్తున్నాడు. ఇండియా డబ్బులలో అయితే 40 కిలోలకి 5,400 రూపాయలు. బంగాల్ మార్కెట్లో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే మనం ఎక్కువ సామాన్లు తీసుకున్నప్పుడు షాప్ వాళ్ళు వాళ్ళ ట్రాలీలో సామాన్ పెట్టి మన వెహికల్ వరకు అయితే వెళ్దామంటే మా ఫ్రెండ్స్ మాత్రం లుల్లు మార్కెట్లకు వెళ్దామని చెప్పేసి చెప్పారు. వీళ్ళు ఇక్కడ చీపిరిపుల్లో కూడా కొన్నారు నాకు తెలుసు, కాకపోతే నన్ను మాత్రం తిప్పి చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యారని అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా బంగాళీ మార్కెట్కి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి.